యేసుక్రీస్తుని గురించి చెబితే వ్యభిచారం గురించి కానీ పాపం గురించి కానీ వీటి గురించి చెబితే ఎవరైనా ఎగతాళి చేశారనుకో, రేపు అక్కడ ఉంటుంది బాండీలో బాగా కాలుస్తాడు. హలీనే పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే చెప్పొద్దు అంటావా? హలీలోయ ఎట్టే చెబుతాడు తెలుసా? పకోడీ, చికెన్ పకోడీ లాగే చెబుతాడు. హలీలోయ నేను ఇంకా చెబుతా మసాలా అని చెబుతా, దాని పిండి కూడా కలుపుకోవాలి అని చెబుతా. హలీలోయ బాగా బురదను బాగా మళ్ళించి చెప్పను బాగా నూనె కాల్చి దాంట్లో వేస్తాడు అన్నమాట. హల్లెలూయా. ఎవరినండి ఎగతాళి చేసేవాడు. హల్లెలూయా. అదిగా అన్నాడు, నశించుతున్న వారికి దేవుడి గురించిన వార్త అంటే ఎగతాళిగా ఉంటుంది. ఎట్లా చెప్పండి? హల్లెలూయా. ఎగతాళిగా ఉంటుంది. హల్లెలూయా. వాక్యం పచ్చిని చెప్పాలండి, చెప్పకుండా ఉండకూడదు. ఎందుకంటే చెబుతా వినండి, తండ్రిగా గద్దించమన్నాడు, కుమారుడిగా గద్దించమన్నాడు, అన్నగా గద్దించమన్నాడు, తమ్ముడుగా గద్దించమన్నాడు. ఖండించుము, బుద్ధి చెప్పమని తిమోతి రాసిన పత్రికలో రాసి ఉంది. 1 తిమోతిలో కూడా ఉంది. దేనికి అలాగ రాయటానికి కారణం ఏంటంటే ఖండించాలి, బుద్ధి చెప్పాలి. ఇప్పుడు మీకు సరిగా వాక్యం చెప్పకపోతే, ఇప్పుడు నేను వాక్యం చెప్పక ఈజీగా ఎవరు చెప్పక ఇక ఎట్ట మారుతారండి మనుషులు? మారుతారా? లేదయ్యా చదువుతున్నా అంటూ ఏంటో వినినవాడు చెప్పండి. ఇప్పుడు వాక్యం చదువుతున్నాడు, ఎవరన్నా పైకి వచ్చినా తిట్టినా కొట్టినా కానీ నాలో నుండి మాత్రం వాక్యం అన్నది ఆగనే ఆగదు. కంఠంలో ఊపిరినంత కాలం నేను చదువుతూనే ఉంటాను. హల్లెలూయా. పచ్చిగానే చదువుతా, తప్పకుండా ఉండను, ఇంకేదడుగు అనుకోని. హల్లెలూయా. రేపు అక్కడ ఉంటుంది. నన్ను సరిగ్గా వాక్యం చెప్పకపోతే నన్ను చేస్తే నరకంలో ఎత్తాడు. నేను ఎక్కడ కాలేదు జనాల్లో. హల్లెలూయా. అరే నువ్వు ఎందుకు జనాలు భయపడేది? నా వాక్యం సరిగ్గా చెప్పలేదు. కొంతమంది మారేదో ఉండేవారుగా, నువ్వు ఎందుకు చేయలేదో నన్ను అగ్నికోణం చేస్తాడండి. 2 సంపాదించిన ఒకటి ఇచ్చిన చూడండి, 5 ఇచ్చినోడేమో 10 సంపాదించాడు, 4 ఇచ్చినోడు 8 సంపాదించాడు. ఒక్కడేనా అంటే ఏం సంపాదించుకుండా ఉంటాడంట. వాడిని తీసుకెళ్ళంటే అగ్నికోణంలో ఏంటన్నాడు. సరిగ్గా చెప్పకపోతే అగ్నికోణం లేస్తాడు దేవుడు. హల్లెలూయా. సత్యమైన వాక్యం చెప్పే పాస్టర్లు ఉన్నారండి. తిడతారు, కొడతారు, అవసరమైతే హింసిస్తారు కూడా. నేను చెప్పట్ల బైబుల్ అందుకే చంపినా, కొట్టినా, తిట్టినా, హింసించినా భయపడేదే లేదు. దేవుడి కోసం చనిపోవటానికి సిద్ధపాటు కలిగే ఉండాము. దేవుడు వాక్యంలో కంఠంలో